శీతాకాలంలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తప్పకుండా తినండి. ఇమ్యూనిటీ బూస్టర్ కింద ఎముకల బలానికి చాలా బాగా పనిచేస్తుంది. అయితే ముందుగా గోందు తీసుకోవాలి. ఈ గోందు అనేది చెట్టు బెరడు జిగురు నుంచి తయారవుతుంది. దీన్ని ఫ్రై చేసుకున్నప్పుడు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే వడియాల్లాగా ఉబ్బుతాయి. అప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మీకు అందుబాటులో డ్రై ఫ్రూట్స్ ఏ ఉన్నా వాటిని తీసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత యాలకులు కూడా వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. నెయ్యి, గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మంచి వాసన వచ్చి నెయ్యి సపరేట్ అయిపోతున్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లో ఎండు కొబ్బరి తురుము, నువ్వులు వేసేసి లో ఫ్లేమ్ మీద మంచిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. బెల్లం తురుమును కూడా వేసేసి నెయ్యి యాడ్ చేసుకోకుండా బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగాక స్టవ్ ఆపేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత కాస్త వేడిగా ఉన్నప్పుడే ఉండల కింద చుట్టేసుకుంటే గోందు లడ్డు తయారైపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.